హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. బాలీవుడ్ హీరో గోవింద తన కాలులోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. అసలు ఏం జరిగింది? ఆయన కాలులోకి బుల్లెట్ ఎట్లా దూసుకెళ్ళింది? ఎవరైనా కాల్చారా? లేదా మిస్‌ఫైర్ అయిందా? అసలు ఏం జరుగుతుంది? తెలుసుకుందాం రండి. ప్రస్తుతం దిశ పత్రికలో వచ్చిన వార్తను చూద్దాం ఇవాళ. హీరో గోవింద, బాలీవుడ్ హీరో గోవింద ఇంట్లో గన్ మిస్‌ఫైర్, కాలులోకి దూసుకెళ్ళిన బుల్లెట్. గోవింద హీరో, బాలీవుడ్ హీరో, ఆయనకున్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ గన్ ఏదైతే ఉందో అది ఆయన బై మిస్‌ఫైర్ అయి ఆయన కాల్లోకి దూసుకెళ్ళినట్టు మనకి అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద ఇంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 4:45కు వ్యక్తిగత పని నిమిత్తం ఆయన కోల్కతా వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా చేతిలోంచి లైసెన్స్డ్ గన్ కింద పడి లాక్ ఓపెన్ అయి మిస్‌ఫైర్ అయింది. ఈ క్రమంలో ఓ బుల్లెట్ గోవింద కాలులోకి దూసుకెళ్లగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ముంబైలోని కృతి కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏదైతే సంఘటన జరిగిందో ఆయన ఆ, వ్యక్తిగతంగా ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్ను ఏదైతే ఉందో అది కింద పడిపోవడంతో ఒక్కసారిగా ఆయన చేతిలోంచి లైసెన్స్డ్ గన్ను కింద పడి లాక్ ఓపెన్ అయ్యి మిస్‌ఫైర్ అయింది. ఈ క్రమంలో ఓ బుల్లెట్ గోవింద కల్లోకి దూసుకెళ్ళింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ మిస్‌ఫైరింగ్ అనేటివి కూడా జరుగుతూ ఉన్నాయి. దీని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా పోలీస్ కానిస్టేబుల్ చేతిలో ఉన్నటువంటి గన్ను కూడా మిస్‌ఫైర్ అయింది. అట్లా చాలా సందర్భాల్లో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు గన్ను చేతిలో ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గన్ను ఎప్పుడు పేలుతుందో అర్థం కావట్లేదు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, హీరో గోవింద, బాలీవుడ్ హీరో అయిన గోవింద, బాలీవుడ్లో పెద్ద హీరో అయినటువంటి గోవింద ఆయన కాలులోకి ఈ యొక్క గన్ను బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన ఇవాళ ఆసుపత్రి పాలైన ఆ, వార్త మనం చూడాల్సి వస్తుంది. ఆయనను ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారంట ఆయన సిబ్బంది. ఓకే, ఇప్పటికైనా గన్నున్న వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.